మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నాగేష్. ఈరోజు నాతో చీకోటి ప్రవీణ్ గారు ఉన్నారు. చీకోటి ప్రవీణ్ గారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుత రాజకీయాల గురించి. నమస్కారం సార్. నమస్తే జయశ్రామ్ సార్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఇంకా ముందు రాబోతున్నాయి? ముందు ఏముంది, కేసీఆర్ ఫ్యామిలీ అరెస్ట్ కాబోతుంది, కల్వకుంట్ల ఫ్యామిలీ జైలు పాలు అవుతుంది. ఒకవేళ ఈ యొక్క సర్కార్కి చిత్తశుద్ధి ఉండి ఉన్నది ఉన్నట్టు చేయాలి అనుకొని రేవంత్ రెడ్డి సర్కార్ అనుకుంటే మాత్రం వీళ్ళంతా కుటుంబం మొత్తం, ఒకరు తిహార్ జైలు, ఒకరు చెర్లపల్లి జైలు, ఒకరు చెంచల్గూడ జైలు, ముగ్గురు ఉన్నారు. మేమేం నేరం చేయలేదు, మేము లీగల్గా వెళ్తామని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నారు కదా, మీరు ఎట్లా జైలుకి వెళ్తారని చెప్తున్నారు? ఈ కేసులో మరి వాళ్ళు ఇప్పుడు ప్రభాకర్ రావుకి ఎవరు ఇస్తారు ఇన్స్ట్రక్షన్? ఇచ్చి ఉంటే కేసీఆర్ కేటీఆర్ ఇద్దరే ఇవ్వాలి కదా, వేరే వాళ్ళు ఇయ్యారు కదా. హరీష్ రావు ఇవ్వాలి, ఏదో ఒక రావు ఇవ్వాలి కదా. మరి వాళ్ళు అప్పుడు సొంతంగా ప్రభాకర్ రావు అయితే చేయడు కదా. సో ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి లేదు, అసలు దొంగలను వెలికి తీసి ప్రజల ముందు పెట్టాలి, ప్రజలకి మెయిల్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇన్డెప్త్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ప్రభాకర్ రావుకి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో చెప్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎలక్షన్స్ ఎంత దగ్గరలో ఉన్నప్పుడు ఈ రాజకీయ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, నోటీసులు ఇవ్వడం ఇట్లాంటివి జరగడాన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? ఎవరు కేటీఆర్ నోటీసులు ఇచ్చేటియా? చెప్పిన పిచ్చి పీక్స్కి వెళ్ళింది కేటీఆర్కి. ఎందుకంటే అధికారం లేదు, ఆడ పోయి జైళ్ళు ఉన్నాయి, కేసులు, ఇవన్నీ తట్టుకోలేకపోతుర్రు. ఎందుకంటే ఎప్పటి నుంచి మంచిగా 10 ఏళ్ళ నుంచి సుఖం అనుభవిస్తుర్రు, హ్యాపీగా అధికారం అనుభవించారు కదా 10 ఏళ్ళ నుంచి. ప్రజల పాలిట ఏమైంది, ప్రజల రక్తం దాగిరు కదా 10 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఇక ఛాన్స్ లేదు కదా, అది తట్టుకోలేక పిచ్చివాగులు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి? దీనిపైన స్టేట్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఒకవేళ సెంట్రల్ ఏజెన్సీకి ఇన్వాల్వ్ కావాలన్నా స్టేట్ గవర్నమెంట్ చెప్పాలి, సిబిఐకి స్టేట్ గవర్నమెంట్ రాయాలి. సో నేను కూడా ఇప్పుడు ఈడీకి సిబిఐకి లెటర్ రాయబోతున్నా, చూడాలి మరి. సుమోటోగా తీసుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు అధికార పార్టీ నాయకుల మీద కూడా కొంతమంది ఒక ఐదుగురు మీద, కొండా సురేఖ అని, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని, ఇట్లా కొంతమంది నాయకుల మీద అయితే నోటీసులు రావడం అయితే జరిగింది. ఫోన్ ట్యాపింగ్, వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ అయితే జరిగింది. మరి అట్లనే బీజేపీ నాయకుల ఫోన్లో ఏమన్నా ట్యాపింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? 100% బీజేపీ నాయకుల ఫోన్లో ట్యాపింగ్ అయినాయి, నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని నేను చెప్తున్నా. ఒక అనుమానం ఉంది కూడా చెప్తున్నా. ఏముంది, మన డీజీపీ గారిని కలిసిన, చూడాలి, సానుకూలంగా స్పందించారు. బీజేపీ నాయకులు అయినాయి, స్టేట్ నాయకులు అయినాయి, సెంట్రల్ నాయకులు అయినాయి, పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటకలో కూడా అయినాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. మరి ఇది ఎవరు చెప్పాలి? ఇది నేను మాట్లాడు కాదు, ఈ యొక్క ఎంక్వైరీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? మీరు ఎన్ని స్థానాల్లో గెలుస్తా అని చెప్పి మీరు ధీమాతో ఉన్నారు? మేము మ్యాక్సిమం ది బెస్ట్ రిజల్ట్ తోటి రాబోతున్నాము. మోదీ గారి సునామీ ముంగట ఎవరు తట్టుకోలేరు. మోదీ గారి ప్రవేశపెట్టే స్కీములని ముందుకు తీసుకెళ్తూ మరి మా పార్టీకి ఓటేస్తే మీకేం జరుగుతుంది, మంచి జరుగుతుంది, మాకెందుకు ఓటేయాలి, వేరే వాళ్ళకి ఎందుకు ఓటేయద్దు అన్నది వివరిస్తూ ముందుకు సాగుతాం. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఇట్లా ఆరోపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? మనం చూద్దాం మరి. ఇప్పుడు అన్ని మున్ముందు, ఇంకా ఇప్పుడు వెరీ షార్ట్ టైం కదా, మున్ముందు ఉంది. ఇప్పుడైతే స్కీమ్లు అయితే ఏమి ఇస్తలేరు కదా, ఇవాళ 6 గ్యారంటీలు కూడా ఏమి ప్రాక్టికల్గా ఏమి ఇంప్లిమెంట్ చేస్తలేరు. మరి దానిపై పోరాటం ఉంది. రేపు మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరి మాది ఒకటి ధర్నా లాంటి ప్రోగ్రాం కూడా ఉంది. సో ఏవి చేసినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ బీజేపీ పార్టీ, రైతుల పక్షాన నిలబడే పార్టీ బీజేపీ పార్టీ. సో ఏది ఉన్నా తప్పులు జరిగితే మాత్రం సహించేది లేదు, ఎదురిస్తాం. ఈసారి బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా కలిసి నరేంద్ర మోడీ గారిని ఓడించాలనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. దీనికి మీరేం చెప్తారు సార్? ఎవ్వడు ఏం చేసినా ఏది లేదు. ఆ సునామీని ఇవ్వడం తట్టుకుంటారా? సునామీలు ఎక్కువ వస్తున్నాము. సో కేంద్రంలో 400 పై చిలుకు సీట్లతోటి మేము అధికారంలోకి రాబోతున్నాం.